నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఇవి సినీ వినీలాకాశంలో అడుగు పెట్టాలని అనుకునే వారి నుంచి వినబడే మాటలు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ పరిశ్రమ అయినా అవకాశం కోసం పెద్దల చుట్టూ కోటి ప్రదక్షిణలు చేసేవారు అనేకం. తెలిసినోడింటేనే తలుపు తెరిచే చిత్ర పరిశ్రమకి అనామకులు వెళ్లాలంటే అదో సవాలే. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రతిభ ఉన్నవాడిదే దూకుడు, టాలెంట్ ఉన్నోడిదే తడాఖా. తమలోని ప్రతిభే పరిచయం వ్యాఖ్యం అంటున్న యువతరం పెద్ద నిర్మాతలు, దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. పొట్టి చిత్రాలతో అవకాశాలు దక్కించుకుని పండగ చేసుకుంటున్నారు. ఆ వివరాలు, షార్ట్ ఫిలిమ్స్ తాజా ట్రెండ్స్ సమాహారమే నేటి మన ఇది సంగతి. ఎప్పుడూ చూడండి అవే మోసకథలు, పేర్లు, 3 ఫైట్లు, 6 పాటలు, చివర్లో శుభం కార్డు. సినిమా అంటే అంతేనా? ఇంకేం లేదా? పోనీ చిరాకు వచ్చి టీవీలు పెడితే ఏళ్లకేళ్లుగా ఆగని కన్నీటి ధారావాహికలు చూసి మనం ఏమైపోతామో చెప్పలేని పరిస్థితి. మరి వీటన్నింటికీ భిన్నమైన వినోదం కావాలంటే ఆ కొత్తదనంకు కేర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అంటోంది నేటి తరం. మహా అయితే గట్టిగా 30 నిమిషాల మించిన నివిడితో యూట్యూబ్ థియేటర్లో వీరు చేస్తున్న సందడి నిటిజన్లకు ఆనందాన్నే కాదు, వారికి అవకాశాలను అందిస్తోంది. చిత్రసీమలో వారి సత్తా చాటే మార్గం చూపిస్తోంది. ఆ విశేషాలు చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందేమో. సినీ రంగం ఇదో రంగుల ప్రపంచం. ఎన్నో ఆటుపోట్లకు, ఒడిదుడుకులకు నిలయం. హీరోగా రాణించాలన్నా, నిర్మాతగా నిలదొక్కుకోవాలన్నా, ఓ నటుడిగా స్థిరపడాలన్నా అదృష్టంతో పాటు వేలాది మందితో పోటీపడే సత్తా ఉండాలి. ఆ పోటీలో గెలుపు వరిస్తే ఆ కిక్కే వేరు. కాని పొరపాటున ఓడితే ఇళ్లే కాదు, ఒళ్ళు కూడా గుల్లవాల్సిందే. నిత్యం ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదురయ్యే చిత్రసీమలో అడుగు పెట్టాలంటే పరిశ్రమలో సంబంధాలైనా ఉండాలి, లేదా మీ బంధువులకెవరైనా వెండితెరతో సంబంధాలుండాలి. చిరంజీవి అద్దల ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు లోపల తెరుస్తారా నీ అబ్బా? తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులింటారా? ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపక్కడ, మీరెప్పుడు ఇక్కడేరా రే? నిజమే. అవకాశాల కోసం ఎంతో మంది యువతీ యువకులు స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ప్రతిభను నిరూపించుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. సినిమానే ఆశగా, సినిమానే ధ్యాసగా, సినిమానే శ్వాసగా చిత్రసీమలో అడుగు పెట్టేందుకు ఎంతో మంది ఆరాటపడుతున్నారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా లేదా సాంకేతిక నిపుణుడిగాను ఇలా ఏదో ఒక విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు చిత్రసీమలో అవకాశాల కోసం ఆరాటపడే వారి ఆలోచన ధోరణి మారింది. పనిగట్టుకుని నిర్మాతలకు, హీరోలకు కథలు చెప్పే రోజులు పోయి స్వయంగా సొంత కథతో ఓ లఘు చిత్రంతో వారిని ఆకట్టుకునే రోజులు వచ్చాయి. అబ్బాయిలు ప్రేమించే ముందు ఎన్ని పిట్టకథలని చెప్తారు, కానీ వాళ్ల ప్రేమని ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుద్ది. కుక్క ముక్క చుక్క లాంటి నీ ఇష్టం అన్నాడా లేదా? బజ్జీల మీద దగ్గర నుంచి బిడ్డ చదివి అమ్మే వరకు అందరు పక్క దేశం పక్క రాష్ట్రాలు బతకాలా? నీకు నచ్చిన వాడిని, నువ్వు నమ్మిన వాడిని పెళ్లి చేసుకో రే. ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. నీలాంటి అమ్మాయి కోసం మటర్లే చేయొచ్చు. చిత్రసీమలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్న నేటి యువత తమ ప్రతిభనంతా రంగరించి ఏదో ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా చిన్న లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వారెంచుకున్న అంశానికి కొంత సృజనాత్మకత, మరికొన్ని ఆలోచనలు జోడించి అద్భుతమైన నేపథ్య సంగీతంతో మనందరం మెచ్చే విధంగా లఘు చిత్రాలను రూపొందించి ప్రశంసలు పొందుతున్నారు. రే, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. నా విషయాలు అన్నీ నీకు చెప్పాను, ఏది దాచలేదు. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావురా? 5 నుంచి 10 నిమిషాలు, మహా అయితే 25 నిమిషాల నిడివితో యువత తీస్తున్న పొట్టి చిత్రాలు వారి ఆలోచనలను ప్రపంచానికి దృశ్య రూపంలో ఆవిష్కరించడానికి ఉపకరిస్తున్న అందమైన సాధనాలు. ఏ అంశం ఎంచుకున్నా మిగతా వాటికంటే వైవిధ్యంగా,
హాస్యభరితంగా ఉంటూ నెటిజన్లలో తమను ప్రత్యేకంగా నిలపాలని నేటి యువత నిరంతరం తపిస్తోంది. దానికి తగ్గట్లుగానే కష్టపడుతున్నారు కూడా. యూజ్లెస్ గిఫ్ట్స్ ఇచ్చావు నాకు. ఆయన ఇంకో గాగుల్స్ ఎందుకే? ఇదెవరిచ్చారా? అంటే నువ్వు ఇవ్వలేదా ఇది? ఎద్దావా. యువత లఘు చిత్రాల బాట పట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిల్లో నటించే నటీనటులకు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. లొకేషన్ల కోసం విదేశాలు తిరగాల్సిన పని లేదు. కొత్తదనమే వాటికి కర్త కర్మ. నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, గాయకులు అంతా యువరక్తమే. అందరిది తొలి ప్రయత్నమే. మన చుట్టూ ఉండే పరిసరాల్లో అత్యాధునిక కెమెరాతో చిత్రీకరణ జరిపి కొంచెం శ్రద్ధగా ఎడిట్ చేస్తే చాలు. తయారైన చిత్రాలన్నీ యూట్యూబ్ లో పెడితే సరిపోతుంది. అందుకే ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన లఘు చిత్రాల సంస్కృతి ఇప్పుడు అన్ని ప్రాంతాలకు పాకింది. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఇక పొట్టి చిత్రాలను ప్రపంచంలో ఎక్కడివారైనా చూసే విధంగా ప్రదర్శించే థియేటరే యూట్యూబ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సైటే లేకుంటే ఇంతమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చేవారే కాదు. లఘు చిత్రాల రూపకర్తలకు రాత్రికి రాత్రి ఆదరణ పెంచేసి సినిమా అవకాశాలు సైతం అందించే కల్పవృక్షంలా యూట్యూబ్ అందరి చేత మన్ననలు అందుకుంటోంది. చెప్పు. ఏం చేస్తున్నావు? ట్రాఫిక్ లో ఉన్నానే. ఎలాంటి ట్రాఫిక్? ట్రాఫిక్ ఎలా ఉండేదంటే ఇంకేమైనా చెప్పు. ట్రాఫిక్ లో ఉన్నాను, ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను, నువ్వు పెట్టే. నువ్వే పెట్టు. నువ్వు పెట్టు. నువ్వే పెట్టు. ఓకే బాయ్. ఈ సినిమాలు పెద్ద చిత్రాలకు దీటుగా అంతే స్థాయి వినోదాన్ని అందిస్తాయా అంటే అవుననే చెప్పాలి. పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి కథ, ఆద్యంతం ఆసక్తి రేపే సన్నివేశాలు, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో లఘు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీక్షకులను అలరించేలా హంగులన్నీ అద్ది సామాజిక వెబ్సైట్ల ద్వారా సినిమా అంటే పడిచచ్చే వారికి దారి చూపుతున్నారు. డిజిటల్ రూపంలో తమ ప్రతిభను నిర్మాతలు, దర్శకుల ముందు పెట్టి రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న తమ కలను నెరవేర్చుకుంటున్నారు. అందుకే ఏ నిర్మాత కన్నైనా వీరి చిత్రాలపై పడిందంటే చాలు ఆ లఘు చిత్ర బృందానికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నీకు జాబ్ వచ్చాక. నన్ను పోషించడానికి నీకు జాబ్ ఉంది కదా, మళ్ళీ నాకెందుకు? జోకా? నేను జాబ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు? ఆ రోజు వర్షం, ఆటో, నేను లేదనుకున్నావా? ఫోన్లో ఆఫీస్ అంటే జాబ్ చేస్తున్నట్టేనా? మరి కాదా? కాదు. ఎన్ని గంటల సినిమా అన్నది కాదన్నయ్య, జనాలకెక్కిందా లేదా అనేదే ఈ లఘు చిత్రాల రూపకర్తల స్టైల్. చేసే పని మీద భక్తి, శ్రద్ధ, తపన ఉంటే చాలు, అవకాశాలు వాటంతట అవే వస్తాయంటున్నారు పలువురు లఘు చిత్రాల దర్శకులు. అందుకే నటన, నాట్యం, సాంకేతికత ఇలా ఏ విషయంలోనైనా తమ ప్రతిభను లఘు చిత్రాల ద్వారా చాటుతూ సినిమా పట్ల తపన తెలియచేస్తున్నారు. ఉద్యోగానికి రెజ్యూమ్ల సినీ రంగ ప్రవేశానికి లఘు చిత్రాలతో తమకో పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అభిరుచికే ఓటేస్తూ ఉన్నత చదువులు వదులుకొని చిత్రసీమలో అడుగు పెడుతున్నారు, పురస్కారాలు అందుకుంటున్నారు. వద్దన్న పంపించారు, ఇప్పుడు ఏం చేస్తాం? అరే స్టెఫీ నెక్లెస్ పెట్టింది. చేంజ్ ఎగ్జామ్ లో 90% కొట్టింది మాది. ఈ హోంవర్క్ చేయడం 4 years బ్యాక్ నుంచి ఐ బిన్ స్టార్టింగ్ డూయింగ్ ది షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. నేను యాక్చువల్లీ మాస్టర్స్కి యూఎస్లో వన్ వాజ్ దే. సో అక్కడ ఉన్నప్పుడే మై మేజర్ ప్యాషన్ వాజ్ లైక్ ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయాలని. దీని ఒక ప్లాట్ఫామ్లో చూస్ చేసుకున్నాను. సో ఇనీషియల్లీ అలా అని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి డిడ్ అ షార్ట్ ఫిల్మ్ లైక్ తూర్పు పడమర అని. సో ఇట్ వెంట్ ఆన్ టు బి అ బిగ్ సక్సెస్.
యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనే మూవీ వల్ల, షార్ట్ ఫిల్మ్ వల్ల నాకు బాగా రికగ్నిషన్ అది బాగా వచ్చింది. అంటే షార్ట్ ఫిల్మ్స్ అనేది ఇప్పుడు మన జాబ్కి వెళ్ళినప్పుడు రెజ్యూమే ఎలా ఉంటుందో, షార్ట్ ఫిల్మ్స్ అనేది ఫిల్మ్ మేకర్గా రెజ్యూమే లాగా అయిపోయింది. డెఫినెట్లీ ఒక ఫిల్మ్ మేకర్ గానీ ఒక ప్లాట్ఫామ్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. ఆర్టిఫిషియల్ లఘు చిత్రంతో అంతర్జాతీయ అవార్డు పొందిన విజయ్ వేమూరిది ఇదే రకం కథ. గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న రుద్రమాదేవికి సహాయక దర్శకుడిగా అవకాశం దక్కింది ఆర్టిఫిషియల్ విజయంతోనే. హాయ్, నా పేరు విజయ్ వేమూరి. ఆర్టిఫిషియల్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ చేశాను నేను అది. సో అది చేసిన తర్వాత దాన్ని వేరియస్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి పంపించాను నేను, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి మోస్ట్లీ. ఒక నెవాడా ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒకటి ఉంది యుఎస్లో, దాంట్లో దానికి ఒక బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఫిల్మ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు, ఆ సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఆయన తీస్తున్నారు రుద్రమదేవి అని, అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. టచ్ చేశాడు అంటూ యూట్యూబ్ లో హిట్ కొట్టిన హరీష్ నాగా టాలీవుడ్ తలుపు తట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించి 4 చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హాయ్, నా పేరు హరీష్ నాగా. నేను రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాని పేరు టచ్ చేశాడు. సో యూట్యూబ్లో చాలా మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు నాకు ఒక 4 ఫీచర్ ఫిల్మ్స్ ఛాన్సెస్ వచ్చినాయి. టచ్ చేశాడు. చాలా క్యూట్ గా ప్రపోజ్ చేశాడు తెలుసా? క్యూట్ గానా? నీకు క్యూట్గా ప్రపోజ్ చేస్తున్నారా? బిల్లారంగ్ అనే సినిమాలో చాలా మంచి రోల్ చేస్తున్నాను, అండ్ హంతంలో కూడా మంచి రోల్ చేశాను, అండ్ లవ్ యూ బంగారం, ఇప్పుడు వీల్డింగ్తో అనే సినిమాకు కూడా నేను వన్ ఆఫ్ ది లీడ్గా చేస్తున్నాను. సో ఈ షార్ట్ ఫిల్మ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు అప్కమింగ్ చాలామంది ఎవరైతే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ అనేది. చదివింది సోషల్ వర్క్ అయినా రిషి జీవితాన్ని మలుపు తిప్పింది మలుపు లఘు చిత్రమే. ఈ ఉత్కంఠ భరిత చిత్రంలో మంచి నటనతో దర్శకుల దృష్టిలో పడ్డాడు రిషి. సినిమాల్లో యాక్ట్ చేయాలి, సినిమాల్లో పనిచేయాలని చెప్పి కోరుకుండేది. ఎలా వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంలో చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అని తెలిసింది. సో మా ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ఉన్నాం, మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. అలా ఒక మలుపు అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులో ఒక చిన్న 1 minute క్యారెక్టర్ ఉంటుంది. నా వల్ల కాదు, నేను చేయలేనురా, నేను చేయలేను ఈ బొంకులు. ఇంకా ఆగా కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాలే, పెట్టరా, చేస్తా పెట్ట. నమస్తే మేడం, ఎంత పోయమంటారు డీజిల్? 1000. 1000. అది చూసి నాకు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. డి ఫర్ దోపిడీ అని చెప్పి D2R ఫిలిమ్స్. ఆ తర్వాత లవ్ యూ బంగారం అని మారుతి ప్రొడక్షన్స్ అండ్ క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళు కలిపి చేస్తున్న సినిమా. అందులో కూడా మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దొరికింది. సిక్స్ పెగ్స్ సినిమాతో మంచి అవకాశాన్ని కొట్టేసిన అభినవ్ కూడా ఇంతే. ఎంతో కాలంగా పరిశ్రమ చుట్టూ తిరిగినా రాని అవకాశం లఘు చిత్రంతో వచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు. 6 pegs షార్ట్ ఫిల్మ్ మేము చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి సింపుల్ గా ఏ పోరి ఐ లవ్ యూ, యూ లవ్ నాట్ అని అడుగు, మళ్ళీ చెప్పు. స్ట్రైట్ గా వెళ్ళి ఏ పోరి ఐ లవ్ యూ,
యు లవ్ నాటా? లవ్ నాట అని అడుగు, సింపుల్ గా సెట్ అయిపోద్ది. ఇదిగో అట్లా అది చూసుకుంటే మాకు ప్రదీప్ అద్వైతం అని వాళ్ళ బిల్లారంగా అని హీఈస్ డైరెక్టింగ్ మూవీ. ఆయన అద్వైతం అని షార్ట్ ఫిల్మ్ తీశారు. దానిలో ఆయనకి అది నేషనల్ అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ అనమాట. ఆయన ఈ 6 pack చూసి నాకు ఫోన్ చేశారు. చేసి ఇట్లా ఒక మూవీ ఉంది చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను అని అట్లా కమిట్ అవ్వడం జరిగింది. అరే దమ్ హై తో దారు छोड़ा मेरे से फ्रूटी पियो मामा फिर बात करो. ఓకే రే బై, హమ్ థమ్స్ అప్ పీతే తు దారు పీ. పీ రే పిలా రే. షార్ట్ ఫిల్మ్స్లోనే కొంచెం మన ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా అది చూపించగలిగితే, ఒక చిన్న డిఫరెన్స్ చేయగలిగితే మీ పనితో, ఒక 5 minute షార్ట్ ఫిల్మ్, 10 minute షార్ట్ ఫిల్మ్తో, దాన్ని తప్పకుండా దానికి మంచి రిసీవింగ్ దొరుకుతుంది అండ్ ఆడియన్స్ బాగా చూస్తారు. వీళ్ళు బలవంతంగా తాగించారు. బుద్ధుంది అసలు నీకు? ఛీ, నీకు ఇలాంటి అలవాట్లున్నాయని తెలిస్తే నేను ప్రేమించేదాన్నే కాదు. ఈ ఇద్దరు స్నేహితులైతే లఘు చిత్రాల కోసం ప్రత్యేక నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఇప్పటి వరకు 90కి పైగా పొట్టి చిత్రాలు తీసి వెండి తెరపై అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. యాక్చువల్గా మాది ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, మిస్టర్ ప్రొడక్షన్స్, ఎంఆర్ ప్రొడక్షన్స్ అని. ఇది 2008 డిసెంబర్లో స్టార్ట్ చేసాం అలాంగ్ విత్ మై ఫ్రెండ్ ధీరజ్ రాజు. మేము ఇద్దరం కలిపి ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మోర్ దాన్ 90 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఎక్కువ పాపులారిటీ వచ్చింది. చాలామంది చూశారు. అట్ ద సేమ్ టైం చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా చూశారు. సో అలా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చూసినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు రామ్మోహన్ గారు, గోల్కొండ హై స్కూల్ అష్టాచమ్మ ప్రొడ్యూసర్. ఆయన మమ్మల్ని అడిగారు డైరెక్ట్గా, మీరు ఒక మంచి కథతోని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పారు. మీరు ఎక్కువగా మాట్లాడరా? కొత్త వాళ్ళతో మాట్లాడను. ఓ నైస్ హాబీ. మీరేం చేస్తున్నారు? బీటెక్ అయిపోయింది, అంటే సప్లీస్ రాస్తున్నానండి. ఐ మీన్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందండి, సో ఓ, ఇక్కడికి మేము కొత్తగా వచ్చాం. అది మేడం, మనకు తెలియకుండా ఈ ఏరియాలో ఇంత అందమైన అమ్మాయి ఇలా వచ్చిందా అని. లవ్ లాజిక్ లెస్ అనే షార్ట్ ఫిలిం, అలాగే సాంబార్ ఇడ్లీ అనే షార్ట్ ఫిలిం 1 day 1 lakh వచ్చే అంత అప్రోచబిలిటీ జనాలు. బయట కంట్రీల్లో కూడా ఎంఆర్ ప్రొడక్షన్స్ అంటే ఎక్కువ మందికి తెలుసు అనమాట. అలా పాపులారిటీ వచ్చింది. అలాగే చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు, చాలామంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. అయినా నాకు అర్థం కాదు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే? బిల్లు కట్టిస్తే కట్టించావు కానీ భయ్యా, మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ చెప్పావు. లఘు చిత్రాల నిర్మాణం కోసం ఎలాంటి కథాంశాలను ఎంచుకోవాలి, దానిని ఎలా ప్రచారం చేసుకోవాలి, ఆనక మనకు అవకాశాలు ఎలా వస్తాయి? సబరీష్ కండ్రేగుల, హరీష్ చెముడు అనే ఈ ఇద్దరు ఇంజనీరింగ్ పట్టభద్రులు చేసిన ప్రయత్నం చూడండి. మిగిలిన విషయం మొత్తం మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం యూట్యూబ్ థియేటర్ని ఊపేస్తున్న వైవా అనే లఘు చిత్రం వీరిదే. సాధారణంగా ప్రతి విద్యార్థి ఉన్నత చదువుల స్థాయిలో వైవా పరీక్షను ఎదుర్కోవడంలో చేసే విన్యాసాలని కథాంశంగా తీసుకుని కడుపుబ్బా నవ్వించారు. రెండో ప్రయత్నంలోనే భారీ విజయం సాధించి తెలుగు పరిశ్రమ తలుపు తడుతున్నారు. అరే మంత్రాలు చదివిన చాలు కానీ ఏలియన్ అడిగితే ఏం చెప్పాలి? నువ్వు ఎవరిని అడుగుతున్నా నీకు అర్థమవుతుందా? వాడేంట్రా మీరు అయిపోయారు అన్నట్టు చూశాడు. నాకు భయం వేస్తుందిరా. ఇంకేం చేయలేం కానీ పదా. కేవలం నెల రోజుల వ్యవధిలో 19.5 లక్షలకు పైగా హిట్లు, వేలకు వేలుగా షేరింగ్లు, యూట్యూబ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా ఇప్పుడిదో జ్వరంలా పాకేసింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించటమే కాదు, లక్షలాది మందికి కళాశాల హ్యాపీ డేస్ గుర్తు తెస్తూ విశేష ఆదరాభిమానాలు పొందుతోంది. నేను నైటే చదివాను సార్, గుర్తు రావట్లేదు. పోనీ సార్ ముందు రోజు బాగా చదువుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం. ఏముంది పర్లేదు, ఒక్క ఇయరే కదా.
సార్ చెప్తున్నాను కదా సార్. ఏంటో చెప్తున్నావు? ఇందాకటి నుంచి 5 క్వశ్చన్లు అడిగాను. రద్దా అని నిన్నే చదువుకున్నా మర్చిపోయానని చెప్తున్నావు. ఇక్కడ ఎదవా నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. రోల్ నెంబర్ ఎంత? 21 సార్. పాస్ అయితే చాలు కదా. ఒక 8 అలాగా. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఓకే సార్, ఓకే సార్, పాస్ అయితే చాలు. సరే వెళ్ళి నెక్స్ట్ రోల్ నెంబర్ని పిలు. పేరేంటి? షన్ను సార్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కమ్యూనికేషన్ సార్. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్? There are many uses of optical fiber, sir, and optical fiber has many uses, sir. There are many wide range of uses which are used using optical fiber. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. ఏలియన్ అంటే ఏంటి? Alien అంటే alien, sir. ఎలాగా? ఓ సారీ, నాకు ఏలియన్ అంటే ఏలియన్ తెలీదు. వెళ్ళు. రోల్ నెంబర్ ఎంత? 26, sir. ఇంకెళ్ళే. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ కెపాసిటర్? పవన్ సోన్లు చేస్తున్నాయంటే పవన్ తెచ్చావేంటి? కాదు సార్, మొన్నే చదివాను సార్. సర్లే, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్స్? పోదుకుంటూ టీ తాగుతున్నట్టుందిరా. నిన్నే సార్ చదివాను, అది చాప్టర్ అంతా చదివాను, అదొక్కటే వదిలేశాను, అదొక్కటే. ఓహో, వాట్ ఇస్ అపశ్యంప కిరికిరి? గంట బ్యాకే చదివాను సార్. సార్ జస్ట్ వచ్చే ముందే చదివాను సార్, వచ్చే ముందే. గుర్తు రావట్లేదు సార్, వచ్చే ముందే చదివాను అది. ఏరా, నేను ఏం అడిగానో నాకే తెలీదు, నువ్వు గంట ముందు చదివా. సార్ మార్క్స్ ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. నెక్స్ట్, వై డు వి నీడ్ cathode in this process? We need cathode in this process because the process need to be completed, but the process cannot be completed without cathode. So we need cathode in this process. నీ వాదేటి బామ్మది? వచ్చేసింది సార్. ఏమొచ్చేస్తుందిరా? మొత్తం 13 నిమిషాల వ్యవధి ఉన్న ఈ వైవాని పూర్తిగా చూసిన వారెవరైనా నవ్వుని ఆపుకోవడం దాదాపు అసాధ్యం. 8 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు, 2 ఇంజనీరింగ్ విద్యార్థులు కలిపి మొత్తం 10 మంది దీనిలో ఎవరి పాత్రలు వారు పోషించారు. అయితే వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం లఘు చిత్రం దర్శకుడు శబరీష్ కండ్రేగుల, ప్రధాన భూమిక పోషించిన హర్ష చెముడు గురించే. మాకు ఫిల్మ్ మేకింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది. ఐ మీన్ 13 and 14 years ఆ టైంలో నేను మా కజిన్స్ అందరం కలిసి లైక్ ఒక హ్యాండింగ్ క్యామ్ పట్టుకొని ఆ టైంలో చిన్న మూవీస్ తీసేవారు. సో అదొక హాబీ కింద లైక్ ఎప్పుడు మీ అందరం కలిసినా సరే సో ఒక హాబీ కింద స్టార్ట్ అయింది. హాబీ నుంచి అలా నెమ్మదిగా ఒక ప్యాషన్ కింద మారింది. ఇంజనీరింగ్లో సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. సో తనకి నాకు ఉన్న హ్యూమర్ ర్యాప్ అయితే చాలా బాగుండేదండి. అంటే తను ఎలాంటి స్క్రిప్ట్స్ రాసినా నాతో డిస్కస్ చేస్తాడు అనమాట. డిస్కస్ చేసి దాని మీద ఇంకా ఇంప్రూవైజ్ చేయడం, తను అంటే బాగా ఎక్కువ తను నన్ను ఎంకరేజ్ చేశాడు, డిఫరెంట్గా చూపించడానికి అది ట్రై చేశాడు. సో ఫస్ట్ మాది కొంచెం బాగా హిట్ అయింది ఓంకార్ స్పూఫ్ అండి. అది 2 years బ్యాక్ తీసాం. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్య నెల తెచ్చినాడు. యూ కాంట్ ఫేస్ మీ బేబీ. అప్పటి నుంచి ఇంకెలా అంటే లైక్ అందరూ అడగడం స్టార్ట్ చేశాను నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని. సో బట్ ఎందుకంటే ఒక 2 years బ్రేక్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో తీసాను. సో 3rd and 4th yearలో ఏం తెలియదు పెద్దగా. సో నేను 2012 పాస్ అవుట్ లాస్ట్ ఇయర్. సో నేను నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో యాక్సెంచర్లో వచ్చింది జాబ్ అండ్ చెన్నైలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన కొన్ని మంత్స్కి నేను ఇంకా లైక్ ఆఫ్టర్ ఫాలో మై ప్యాషన్ అని చెప్పి జాబ్ మానేసి వచ్చేసాను. అండ్ వైవా కూడా తను ఏంటంటే జాబ్ మానేసి వచ్చేసాక తీసిన ఫస్ట్ స్క్రిప్ట్ అండి. చాలా స్క్రిప్ట్స్లో వైవా ఒకటి అండి.
సో తను మా ఇంటి టెర్రస్ మీద మేము యాక్చువల్లీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. స్క్రిప్ట్ డిస్కస్ చేసుకున్నాక మాకు ఇద్దరికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళం, చాలా బాగుంది ఇది. సో ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి ఇది వెంటనే తీసాం అనమాట. ఇంకా రెస్పాన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవా ఇచ్చిన విజయంతో కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందుకుంటున్న వీరిద్దరికీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఆహ్వానాలు స్వాగతం పలుకుతున్నాయి. ఆవకాయ బిర్యానీ ఫేమ్ ప్రణీత్ బాబు దర్శకత్వంలో వస్తున్న మనసు గతి ఇంతేలో ఇప్పటికే హర్ష చెముడుకి అవకాశం లభించింది. దర్శకత్వ విభాగం నుంచి శబరీష్ కి అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడిగేస్తున్నాడు ఈ ఇంజనీరింగ్ కుర్రాడు. సో చిత్రం ఎంతైనా విచిత్రమే కదా. చెప్పే, ఏం చేస్తున్నావు? చిన్న పర్సనల్ పనిలో ఉన్నా. మళ్ళీ బాత్రూంలో ఉన్నావా? సరేలే, ఏంటి సంగతులు? బాత్రూంలో ఏముంటాయి సంగతులు చెప్పడానికి? చెప్పు.